హాయ్ అండి. లాస్ట్ అక్టోబర్‌లో మా ఫ్యామిలీ 6 డేస్ వెకేషన్‌కి వెళ్ళాం. ఆ వెకేషన్‌లో డే 1 హైదరాబాద్ నుంచి నంది హిల్స్ స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో నేను యాజ్ ఇట్ ఈజ్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో మా కిడ్స్‌కి ఒక మెమరీలా ఉంటదని నేను ఇక్కడ అప్‌లోడ్ చేసుకుంటున్నాననమాట. కొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా! మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30కి హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యాము. ఎటు వెకేషన్‌కి వెళ్ళింది లేదండి. అందుకే మా పిల్లల్ని ఫస్ట్ టైము మేమెళ్ళిన చోటుకే తీసుకెళ్ళాలని ఇలా ప్లాన్ చేసుకొని తీసుకెళ్తున్నామనమాట. మేము లాస్ట్ టైము కూర్గెళ్ళింది, హనీమూన్‌కెళ్ళింది, ట్రిప్‌కెళ్ళింది. పెళ్ళైన 4 ఏళ్ళు కాదు, ఏమో 2014 అక్టోబర్లో అనుకుంటా వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం టూర్కి. మా కార్ కొనుక్కుని కార్లో వెళ్తున్నాం అనమాట. ఇది మా పిల్లల కోసం వీడియో. మేము నంది హిల్స్‌లో స్టే చేయడానికి అక్కడే అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మేము సన్‌సెట్ అలాగే సన్‌రైజ్ 2 కూడా చూడాలనుకున్నాము. కిడ్స్‌తో వెళ్ళేటప్పుడు చాలా నిదానంగా అలాగే చాలా సార్లు ఆగుతూ వెళ్తాం కదా! అందుకే సన్‌సెట్ టైంకి రీచ్ అయ్యామో లేదో వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. శంషాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే చివరి దేవనహల్లి రీచ్ అయ్యే వరకు బాగేపల్లి టోల్ ప్లాజా వరకు 8 టోల్ ప్లాజాస్ ఉన్నాయండి. రావద్దు. ఎందుకంటే వైర్లా మనం బెంగళూరు వెళ్తున్నాం కదా, కర్ణాటక ఎందుకు వచ్చాము? కర్ణాటక అయ్యో బాగేపల్లి టోల్ ప్లాజా, కర్ణాటక అది కదా. సో ఇది లాస్ట్ టోల్ అండి. ఈ టోల్ ప్లాజా నుంచి నంది హిల్స్ అప్రాక్సిమేట్‌గా 70 కిలోమీటర్స్ వరకు ఉందండి. తెలుసా నాన్న, కాదు కాదు నేను వాటర్ఫాల్ అనుకున్నా. ఏప్రిల్ ఫూల్స్, నేను వాటర్ఫాల్ అన్నాను. నేనే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వ్యూ అంతా చాలా బావుంటుందండి. కాలేజ్ అంటావా? అయ్యో ఏంటిది? నంది మెడికల్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చిక్బల్లాపూర్ వచ్చేసాం కదా. మిడిల్‌లో చాలా ప్లేసెస్ వీడియోస్ మిస్ అయ్యాయి. ఎందుకంటే అవి నేను రిజల్యూషన్ డిఫరెంట్‌గా తీశాను. సో లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ లాగా వచ్చాయన్నమాట. సో అందుకనే ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో ఇక్కడి నుంచి మనం నంది హిల్స్ వెళ్ళే వే వస్తది. ఇక్కడి నుంచి వ్యూస్ అన్నీ చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటాయండి. చూడండి. స్లోగా వెళ్ళు కన్నా. నిత్య చూసావా? చూడు ఎంత బాగుందో నిత్య. టీవీలో చూసినప్పుడు లేదు, కానీ బయట చూస్తే ఎంత బాగుందో. ఆగు, నన్ను డిస్టర్బ్ చేయకు నిత్య.
ఇటువైపు నుంచి కనిపిస్తే చూసాను. వెళ్ళిపోయింది సైడ్ కూర్చుని ఉంటుంది. ఇచ్చే కొండ చూసావా? కొండ మాట పక్కన పెట్టి ఇచ్చే ఎదరు చెట్లు చూడమ్మా. అది కోతులు అమ్మో వద్దు బాబోయ్ పీకేస్తాయి. ఈ హిల్ కాస్త జాగ్రత్తగానే ఎక్కండి, స్లోగా వెళ్ళండి. మేము కూడా చాలా నిదానంగా వెళ్ళాము. మేము కార్ రీసెంట్గానే తీసుకున్నాం కదా, తిరుపతి కొండ కూడా మేము ఎక్కాము. కానీ అది వెళ్ళే దారి వచ్చే దారి వేరువేరుగా ఉంటాయి కదా, ఇక్కడ అలా కాదు, ఒకటే దారి వెళ్ళడానికి రావడానికి. కొంచెం చూసుకొని స్లోగానే వెళ్ళండి. మేము నేచర్ చాలా బాగుంది కదా నన్ను చాలా స్లోగా వెళ్ళాము. చూస్తూ అన్ని వీడియోస్ షూట్ చేసుకుంటూ పిక్స్ తీసుకుంటూ చాలా స్లోగా వెళ్ళాము. మాకైతే ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మేము చాలా డేస్ తర్వాత నేచర్లోకి వెళ్ళినట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్తో ఇలా చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయి ఇంట్లోనే లాక్ అయిపోతున్నామండి. వీకెండ్ ఎప్పుడైనా సరదాగా అలా హైదరాబాద్ నుంచి నంది హిల్స్ వెళ్ళి కాస్త టైం 1 డే అక్కడ స్పెండ్ చేసి వచ్చేయచ్చు. కానీ ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి, ఈ వ్యూస్ బాగున్నాయి, సన్సెట్ బాగుంది, సన్ రైజ్ బాగుంది. కానీ నేను యూట్యూబ్లో చూసిన చాలా వీడియోస్ మేఘాలన్నీ మన చేతులతో పట్టుకునేటట్టు, ఎక్కడో మనం మబ్బుల్లో ఉన్నట్టు ఉంది. కానీ మేము వెళ్ళిన టైంకి అలా ఏం లేదండి, జస్ట్ సన్ రైజ్ సన్సెట్ చూసాం అంతే. అది కూడా మాకు హ్యాపీగానే అనిపించింది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీడియోలో చూపించినట్టుగా అయితే ఏమీ లేదండి. మా ప్లాన్ వైజ్ మేము ఇక్కడికి 4 o'clock కల్లా రీచ్ అయ్యి రూమ్లో చెక్ ఇన్ అయ్యి వెంటనే సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకున్నాము. సో మేమైతే 4:30 వరకు మేము పైనకి రీచ్ అయ్యామండి. ఇక్కడ మేము నెహ్రూ నిలయం అని స్టేలో అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. చాలా బాగుందండి. అకామిడేషన్ రూమ్ ఓకే, అంటే మరీ అంత బాగోవడం కాదు, మరీ బాగాలేదు అనడానికి కాదు, బాగుంది. బట్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే మాత్రం అండ్ అదొక నేచర్లో ఉందండి, బాగుంది. మీరు ఎప్పుడైనా ఫోటోషూట్స్ అవి తీయించుకోవాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగున్నాయి, చాలా వ్యూస్ ఉన్నాయి, ఫొటోస్ అన్నీ చాలా బాగా వస్తాయి. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ ఫుడ్కి పెద్ద ఆప్షన్స్ లేవండి. మార్నింగ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి కానీ అవి కూడా చాలా నాకు కాస్ట్ అనిపించింది. బట్ స్టిల్ మీ ఫుడ్ మీరు క్యారీ చేసుకుని వస్తే బాగుంటుంది. మేము అలాగే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. జేసీబీ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇంకా మనం వెళ్ళాల్సింది పైకి వెళ్ళాలన్నమాట. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదే మనం ఉండిపోయే స్టే ఎంట్రన్స్. ఈ స్టే లోపల ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఎన్ని ఫోటోలు అంటే అన్ని దిగొచ్చు. చెప్పాను కదండి, ఫోటో షూట్స్కి అయితే ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వ్యూ పాయింట్ సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. చూడండి చాలా బాగుంది. మా కిడ్స్కి చాలా ఫొటోస్ తీసాను, ఎన్ని ఫొటోస్ తీయించుకున్నాము, అలాగే మా కిడ్స్కి అయితే ఎన్ని ఫొటోస్ తీసానండి. మెమరీస్ కదండి, వాళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారుగా. ఈ ప్లేస్లో మేము సన్సెట్ వ్యూ కూడా బాగానే ఎంజాయ్ చేసాము. ఇది మేము చూసిన సన్సెట్. చెప్పాను కదండి, నేను హడావిడిలో చాలా వరకు రెజల్యూషన్ షార్ట్ వీడియోస్ కింద తీసేసాను, అందుకే ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను సన్ రైజ్ వ్యూ పాయింట్ అలాగే డే 2 వెకేషన్లో మేము ఏమేమి చూసామన్నది చూపిస్తాను.